జై భవాని. వెల్కమ్ టు ధర్మోపాసన ఛానల్. నేను మీ అపరాజిత కౌండిన్య. శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యం వస్తుంది అంటారు. కానీ కొంతమందికి రామ అంటేనే వాళ్ళని వలస కూలీలు అని మాట్లాడే తత్వం వచ్చింది. రాముల వారి గురించి ఎవ్వరు మాట్లాడినా ఆంజనేయ స్వామి వదిలిపెట్టడు. అది మాత్రం నిజం. ఈరోజు నేను ఒక అతని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. అతనే ప్రకాష్ యాంటోనీ రాజ్. అంటే మీకు తెలియకపోవచ్చు, అతన్ని ప్రకాష్ రాజ్ అంటారు. అతను ఒక క్రిస్టియన్. నీ మతాన్ని నువ్వు గౌరవించు, నువ్వు కావాలంటే దాన్ని నెత్తినెక్కించుకో, కానీ మా రాముల వారి జోలికి మాత్రం రావద్దు. ఇది నీకు వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఏమైనా అనుకో, మాకు అనవసరం. కానీ ఇంత గలీజ్గా మాట్లాడతావేంటయ్యా నువ్వు? ఏమన్నా అర్థం ఉందా? రాముల వారిని పట్టుకొని వలస కూలీలు అంటావా? నార్త్ నుంచి సౌత్కి వచ్చారని మాట్లాడతావా? మలయాళం నేర్చుకోమని మాట్లాడతావా? ఇంకా గెట్ అవుట్. 1 నేషన్ 1 రిలీజన్ 1 లాంగ్వేజ్ అంటే నీకు అంత ఇదా? 1 నేషన్ ఇండియా, 1 రిలీజియన్ సనాతన ధర్మ, 1 లాంగ్వేజ్ సనాతన ధర్మంలోని ధర్మము, అలాగే సాంస్క్రిట్ అనేది ఒక భాష. ఈ మూడిటి గురించి తెలుసుకో, అంతే తప్ప వలస కూలీలు అని మాట్లాడవే. మరి నువ్వేంటయ్యా? 2 అనే మూవీతో స్టార్ట్ అయ్యావు మలయాళంలో, అక్కడి నుంచి తెలుగులోకి వచ్చావు, తెలుగులో నుంచి కన్నడలోకి వెళ్ళావు, తమిళ్లోకి వెళ్ళావు, అక్కడి నుంచి అంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళావా? మరి వాంటెడ్ అనే మూవీలో చేసావు కదా, మరి అప్పుడు నిన్ను కూడా వలస కూలి అనే అనాలా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది మా రాముల వారి గురించి? నీకేం తెలుసనయ్యా నువ్వు రాముల వారి గురించి మాట్లాడుతున్నావు? ఆయనలో నీకు ఆవగించేంతనే తెలుసా? ఆయన ఆదర్శమూర్తి. ఆయనలోని ఒక చిన్న క్వాలిటీ చెప్తాను, నువ్వు ఎప్పుడైనా చేసావేంటో చెప్పు. రాముల వారు వాళ్ళ అమ్మ భోంచేశాకే భోంచేసేవాళ్ళు. రెండోది, రాముల వారు ఆవిడ భోంచేసిన తర్వాత, ఎవరు? కౌసల్యాదేవి భోంచేసిన తర్వాత ఆవిడ కంచాన్ని రాముల వారే తీసుకెళ్ళేవాళ్ళు. నువ్వు చేసావా ఎప్పుడైనా? ఎందుకయ్యా మాట్లాడతావు రాముల వారి గురించి? నీకేం తెలుసనయ్యా నువ్వు మాట్లాడతావు? శూర్పణఖ GST వేసిందా? నీకు చెప్పారంటయ్యా శూర్పణఖ GST వేసిందని? నువ్వు ఆ కాలంలో ఉన్నావా? పోనీ నువ్వు ఆ కాలంలో లేవు, నువ్వు రాముల వారి గురించి మాట్లాడతావు. యుగాలు పోయినా కూడా రాముల వారిని వదలరేంటయ్యా మీరు? దేవుడిగా పూజించుకునే మేము నీకు మాత్రం వలస కూలీలా? కొంచెం మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకో, లేదనుకో ఇలాగే పోతావు. రాముల వారి గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి గట్టి సమాధానం ఇస్తాడు. మేము ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాం. జై భవాని.